బావా ఇదిగో జిల్ జిల్. అది కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా. అదే. అవును. అవునా? మంచి మూడ్ లో ఉంది. కాదంటే ఎందుకు? అవునని ఒప్పించుకోవడం మంచిది. అవును అవునమ్మాజీ, ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా, రాత్రిపూట చెప్పావేంటమ్మా? నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని. ఆహా, ఏం కావాలి అడుగు. మంచి వంటకాలు చేసి పెడతాను. టైగర్ ప్రాన్స్, కొర్రమేను, కోడి కజ్జలు తీసుకొస్తావా బావా? తీసుకొస్తావా బావా? అమ్మాజీ, నువ్వు అడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మడత పెట్టి సంకలో పెట్టి తెస్తా. 1 మినిట్, తెచ్చేసా. నన్ను తోంపెట్టమంటావు బావా? అమ్మాజీ, నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా? వద్దు, నే తవ్వుతా. నీ కోసమే నే జీవించునది, ఇది తోమునది అమ్మాజీ అమ్మాజీ. రావే నా చెలియా చెలియా, రావే నా చెలియా, తొందరగా రావే నా చెలియా. పోతున్నావేంటే నా చెలియా, యాడికి పోతున్నావే నా చెలియా? ఆ నడక చూడు, వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే, నా దగ్గర అయితే ఆగండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా, అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు అది బావా? అవును అవును సార్, ఈ రోజు మీ పుట్టినరోజా? అవును. నా పుట్టినరోజు అనుకుని మా అమ్మాజీ నా చేత కొర్రమేలు తెప్పించి కసకసా తోమించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది. తినండి సార్, వడ్డించు. ఏంటయ్యా ఫేస్, గేరు బాక్స్ పగిలిపోతుంది. ఎందుకు సార్? కొంచెం నవ్వయ్యా. నవ్వుతూనే ఉన్నాడు కదా సార్. ఏంటిది నవ్వా? అవును సార్, నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంతకంటే ఎలా నవ్వగలడు సార్? సైలెన్సర్ పగిలిపోతుంది. అమ్మాజీ, జాగ్రత్తగా వడ్డించమ్మా, ముళ్ళు తీసి వడ్డించు, మావగారి గుచ్చుకుంటాయి. సార్, మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బొచ్చులో పడేయండి సార్, నా పుట్టినరోజు తింటా. అమ్మాజీ, నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది. సార్ సార్, మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్? నరమాంసం. అమ్మో, ఇది తినలేదు కదా, ఇది తింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి కూరొండుకొని క్యారేజీలో పట్టుకొచ్చేది. దీనికో దండం దేవుడు. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా? అలాగే తొందరగా అలాగే అలాగే దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? సరే ఇక్కడ కాదు, వేరే చోటు తాకు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మా, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నావు? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా, టచ్ పోకుండా ఉండడానికి. అప్పుడు టీవీ ముందు పాకుతుంటా. లేచి త్వరగా విప్ప. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, మెకానికే ముందు వాడి ఆ టీవీ సావను. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. 10, 20, 50, 100 ఎంత కావాలంత తీసుకుని ఎందుకు?
ఇదేంటి చిత్తుగా తెలిసి డబ్బు అంటావేంటి? ఊరు నాయన ఊరు దేవుడు దండం పెడతాను, నువ్వు వెళ్ళి కవి పట్టరా, బాగా చెక్ చేస్తాను వెళ్ళు. ఏంటి బావా ఇంటి ఇల్లాలు ఇలా కన్నీరు మున్నీరుగా ఏడిస్తే అలాగా? కరెన్సీ కనబడుతుంది కదా నీ కళ్ళకి. ఇది క్యాషా? ఇది బ్రషా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. కాఫీ తావే? కాఫీ తెచ్చావా? ఆగు బావా, ఈ క్యాష్ జేబులో పెట్టేసుకుని చెల్లెమ్మ తెచ్చిన కాఫీ తాగు. కాస్తుంది తాగు. ఈ బ్రష్ పట్టుకోండి. ఇది కాఫీ? కాఫీ బావా, మరేవాడువే. కాస్తుంది బావా, వేడిగా ఉంది, తాగేసేయి. ఎందుకంటే కాఫీ తాగేసి ఇది క్యాష్ అని ఇది బ్రష్ అని ఒప్పుకుని ఏం లేదా నిన్ను జోక్ చేయడకల్లా అన్నానని చెప్పావనుకో, దాని మనసు శాంతిగా ఉండదు కదా బావా. ఒప్పుకోవడం ఏంటి? అది నిజమే కదా, నిజమే చెప్పమంటున్నాను. ఇది కాఫీ అంతేగా? ఇది బ్రష్. పర్ఫెక్ట్. దీంతో మొహం కడుకోవాలి అంతే కదా? అంతే అంతే అంతే. ఇది క్యాష్. ఇదిగోండి ఇంకా క్యాష్. ఇదిగో తీసుకో. ఇది కాఫీ. కాఫీ తాగు. మా బావ మారిపోయాడు, మా బావ మారిపోయాడు. హలో నేను చెప్పన్నానా? ఎలా మర్చిపోగలదు? స్ట్రైట్ గా హార్ట్ నెట్ వచ్చేసావు కదా. జో జో వీడెప్పుడు ఇంతే జాలీగా మాట్లాడతాడు. నా ఫ్రెండ్ గొందరిక ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనే లేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగే క్లియర్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. చూసి ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ బండి. ఓ మీ కారా? మారుతి 1000 జీ వేస్తుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో ఎన్ని 9లు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఎందుకు? సరదాకి. జో ఇదొక సైకలాజికల్ సైన్స్ చెప్పండి. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 10. 11 9లు ఉన్నాయి. తప్పు. వాట్? 11 ఎక్కడ ఉన్నాయి? 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 మొత్తం 29 ఉన్నాయి. డ్రైవర్ బండి స్టార్ట్ చేయి. మేడం మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సరదార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా వర్కౌట్ అవుతుంది. మర్చిపోకండి. అయ్యలారా, అమ్మలారా, తల్లులారా, తండ్రులారా, మీ అందరికీ ఈ గజనిమ్మేంద్ర స్వామి నమస్కారం. మీ కోడిపోయిన, కోడిగుడ్డు పోయిన, గేది పోయిన, గేద్దూడ పోయిన, ఎద్దు పోయిన, ఎద్దుదూడ పోయిన, మొగుడు పోయిన, పెళ్ళాం పోయినా, ఏం పోయినా సరే ₹1 ఒకే ₹1 ఇచ్చి మా గురువు గారు శ్రీ వామన స్వామి వారితో రహస్యం చెప్పుకుంటే వారి కాళీమాతతో సమాధానం చెప్పిస్తారు. మొన్న మా ఇంట్లో వజ్రాలంగురం పోతే వీరినే అడిగాం, వెళ్ళవయ్యా మీ మేనల్డే మింగేడు అన్నారు. ఇంటికి వచ్చి మా మేనల్డ్ పొట్ట మీద పట్న కొట్టాను, తప్పని ఉంగరం కింద పడింది. స్వామి స్వామి దూరం దూరం. వారం 10 రోజుల నుండి మా ఆవిడ కనిపించడం లేదండి. ₹1 దేవా, విన్నావుగా ఈ మా గాడి గోడు? విన్నాను భక్త. పాపం ఆమె తిరిగి రాదు, అతను చూస్తేనే తెలుస్తుందిగా. అర్థమైందా మగడా? అర్థమైంది స్వామి. నా చేతకానితనానికి దాని లాభం ఏమిటి? మొత్తానికి అది మంచి పనే చేసింది. స్వామి ₹1 తీసుకోండి. వెర్రి ప్రశ్నలు వేశావంటే వచ్చే జన్మలో కూడా ఆడటానికనే పుడతావు. జాగ్రత్త, రహస్యంగా చెవిలోడు. అబ్బే, నాకు రహస్యంగా అడిగే అలవాటు లేదండి. అందరి ముందు అడుగుతాను. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను ఒక దారిలోకి తీసుకురావాలంటే అతను చేసే భాగవతం బట్ట బయలు చేయాలి. మరి ఇప్పుడు నేను అతను భాగవతం బయట పెడతానంటారా పెట్టనంటారా? అమ్మాయి, నీ సమస్య సీరియస్ కాదు.